మౌంటైనరింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? వెళ్ళొచ్చారు, ఎవరెస్ట్ క్లైమ్ చేసి వచ్చారు, రిస్క్ అవన్నీ తీసుకున్నారు, ఛాలెంజెస్ చూశారు, వాళ్ళకి ఏం చెప్తారు? నేను నెక్స్ట్ యూత్కి ఎవరైతే మౌంటైనరింగ్కి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నానంటే, మౌంటైనరింగ్ అనేది కంప్లీట్ ఎండ్యూరెన్స్ గేమ్. అది ఎండ్యూరెన్స్ అనేది చాలా కావాలి దానికి. సో దానికి తగ్గట్టు మనము ఏ మౌంటైన్ అయితే చూస్ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యి వెళ్తేనే మనము అది ఈజీ అవుతుంది. లేదు అంటే మీద ఎగ్జాస్ట్ అయిపోతారు. లైక్ ఎవరెస్ట్ అనుకో, దానికి నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి చేస్తున్నాను, నేను ట్రైనింగ్ చేస్తున్నాను. లైక్ సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, వెయిట్ ట్రైనింగ్. సో ఏ ట్రైనింగ్ చేసినా లాంగ్ చేయాలి. లైక్ 30 minutes 20 minutes కాకుండా లైక్ 2 hours 2.5 hours 3 hours అలా లాంగ్ ఉండాలి. లైక్ రన్నింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, సైక్లింగ్ అయినా ఇలా లాంగ్ చేస్తే మనకి ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ మీ బిజినెస్ చూసేది కాకుండా డైలీ ప్లాన్ ఏంటి? డైలీ ప్లాన్ ఎలా ఉంటుంది? మార్నింగ్ ఏ టైంలో నిద్ర నుంచి స్టార్ట్ చేస్తారు? నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి? నైట్ పడుకునే ముందు ఎట్లా ఉంటుంది? ఏంటి జనరల్ యాక్టివిటీ ఏంటి? నేను ఎర్లీ మౌంటైనరింగ్కి సంబంధించి ప్రిపరేషన్లో బాగా చేసే యాక్టివిటీ డే మొత్తంలో నేను మార్నింగ్ 5:30కే లేచి స్విమ్మింగ్కి వెళ్తాను. ఫస్ట్ ఎన్ని అవర్స్ చేస్తారు? 2 hours చేస్తాను డైలీ. 2 hours స్విమ్మింగ్ చేస్తాను. స్విమ్మింగ్ తర్వాత కొంచెంసేపు వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటాను అక్కడనే. మా దగ్గరలోనే ఇన్స్టిట్యూట్ ఉంది, జియాన్ స్పోర్ట్స్ అని. దాంట్లోనే స్విమ్మింగ్, జిమ్, రన్నింగ్ అన్నీ ఉంటాయి గ్రౌండ్. సో రన్నింగ్ తర్వాత ఒకరోజు స్విమ్మింగ్ చేస్తాను, ఒకరోజు రన్నింగ్ చేస్తాను, ఇంకొక రోజు సైక్లింగ్ చేస్తాను. అలా డివైడ్ చేసుకుంటాను ఎక్సర్సైజెస్. సో చేసుకొని ఒక ఇంటికి 8 కల్లా వచ్చేస్తాను. 8కి వచ్చి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటాను. నేను డైట్ అనేది కంప్లీట్ న్యూట్రిషన్ డైట్ తింటాను. సో తిని ఇంకా నా బిజినెస్కి ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాను. ఓకే, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఇంట్లో ఫ్యామిలీతో, పిల్లలు, నాకు బేబీ గర్ల్, ఇక తనతో టైం స్పెండ్ చేస్తాను. ఈ మౌంటైనరింగ్ మ్యారేజ్ కంటే ముందే స్టార్ట్ చేశారా, లేకపోతే మ్యారేజ్ తర్వాత ఆలోచన ముందు నుంచే స్టార్ట్ చేశారు? ముందు నుంచే స్టార్ట్ చేస్తాను. మీ వైఫ్ నుంచి ఏంటి కోఆపరేషన్ ఎట్లా ఉంది? ఇదంతా చూసినప్పుడే చెప్తే ఏమనిపించింది? అంటే మామూలుగా మౌంటైనరింగ్ అనేది రిస్క్ కదా, మీ వైఫ్ కోఆపరేషన్ ఎట్లుంది, కోఆర్డినేషన్ ఏంటి? స్టార్టింగ్లో భయపడ్డది. తను కూడా ఇంకా నన్ను పీక్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్లీ క్లైమ్ చేసి వచ్చాను కాబట్టి ముందు చూసి తనకి ఇంకా తన సపోర్ట్ కూడా నాకు ఉండే. ఇంకా తను కూడా డైలీ సపోర్ట్ చేసేది నాకు, న్యూట్రిషన్ పరంగా కానీ ఇంకా ఫిట్నెస్ పరంగా కానీ తను సపోర్ట్ ఉంటుంది నాకు. వెళ్తుంటారా మా డ్రింకింగ్ కానీ, పబ్, సిగరెట్? లేదు, ఇంకా ఇవన్నీ మౌంటైనరింగ్, ఇవన్నీ రన్నింగ్ చేయాలంటే ఇక అవన్నీ వదులుకోవాలి. ఎవ్రీ డే వేకప్ ఎట్ 5:30 ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. అంటే ఎవ్రీ డే మౌంటైనరింగ్కు ఆ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ స్టేటస్ రెండు కూడా ఉంటాయా, లేకపోతే జనరల్గా అప్పుడప్పుడు చిల్ అవుతుంటారా? పర్లేదు ఒక రోజు బ్రేక్ తీసుకుందాం, లేదా 2 రోజులు బ్రేక్ తీసుకుందాం? లేదు, అలా ఏమి బ్రేక్ ఇవ్వను నేను. అనిపిస్తుంది నాకు కూడా ఈరోజు బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి, కానీ నేను బ్రేక్ అనేది ఇవ్వను. ఇంకా మనం 2-3 days బ్రేక్ ఇచ్చామనుకో ఇంకా బాడీ అనేది లేజీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలంటే ఇంకా లేజీ అవుతుంది. సో ఎక్కువ బ్రేక్, 1 day కన్నా ఎక్కువ బ్రేక్ ఇవ్వను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.